పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు నామినేషన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. తండోపతండాలుగా కలవపూడి శివ అభిమానులు వేలాదిగా కదలి వచ్చారు. కలవపూడి నుండి ఉండి తహసీల్దార్ కార్యాలయం వరకు రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు, యువకులు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్యకు అందజేశారు. 2024 మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరిగింది. ఈరోజు మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు, 70 గ్రామాలు, అదేవిధంగా ఆకివీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు, ఆదరణ లభించింది. ఈరోజు వేలాదిగా హాజరయ్యి నాకు మద్దతు పలికారు. అందరూ కూడా స్వచ్ఛందంగా నిన్న ఒక మెసేజ్ పంపాం, ఈరోజు నామినేషన్ వేస్తున్నామని. ఆ మెసేజ్కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్లో అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. నేను గత 27 రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా కూడా మంచి ఆదరణ ఇచ్చే ప్రజలందరూ కూడా నాకు మంచి ఆహ్వానాన్ని పలికారు. ప్రధానంగా రైతాంగం మంచి అండని ఇచ్చారు. ఎందుకంటే రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు. అదేవిధంగా పేదవర్గాలందరూ కూడా నన్ను ఆప్తుడిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరివాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి, అభిమానించి, గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా సోదరిమణులు అయితే నాకు ప్రతి ఒక్క బిడ్డగా, ఒక అన్నగా, తమ్ముడుగా ప్రతి చోట కూడా ఆదరించారు. మహిళలందరూ కూడా నేను ఆప్తుడిగా, అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళా మనులు మంచి దీవెనలు ఇచ్చారు. గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు. ఎందుకంటే గ్రామాల్లో మనం ఆదర్శంగా పనిచేసాం. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. తాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేశాం. వ్యవసాయ అభివృద్ధి కృషి చేశాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి కలిగే రంగం ఆక్వా రంగం. ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరిచి ఎంతోమందికి సంపద సృష్టించే విధంగా ఉండి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం కాబట్టి యువత అంతా కూడా నన్ను ఒక నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామనే అభిమానంతో యువత అంతా కూడా నా వెన్నంటి నడిచారు. ఈ విధంగా ఎంతోమంది నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అండాదండగా ఉండి నన్ను వెన్నంటి నడిపారు. ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా పర్యటించాం. అన్ని గ్రామాల్లో మంచి స్పందన వచ్చింది. అదే రీతిలో నిన్న నామినేషన్ ఈరోజు వేస్తున్నామని మెసేజ్ పంపాం. అన్ని గ్రామాల నుంచి కూడా స్పందించి ప్రజానికి అంతా కూడా హాజరై ఆశీస్సులు ఇచ్చారు. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉండి నియోజకవర్గంలో ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఉండి నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తిగా, అందరికీ తోడు నీడగా ఉండి అందరికీ కూడా ఆప్తుడిగా ఉన్న వ్యక్తిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజలందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తున్నారు. అదే అభిమానం, ఆదరణతో ఆశీస్సులు ఇచ్చి మన 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు.